వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామక నోటిఫికేషన్కి సంబంధించి మరొక కొత్త నోటిఫికేషన్స్ మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ 10 నోటిఫికేషన్లను ఒకేసారి జారీ చేసింది. దీంట్లో అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అలాగే జైళ్ల శాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్స్, ఈ పోస్టులకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్స్, అలాగే ప్రత్యేక అవసరాలు ట్రాన్స్జెండర్ విభాగంలో గ్రేడ్ 1 వార్డెన్స్, ఏపీ మైన్స్ విభాగంలో రాయల్టీ ఇన్స్పెక్టర్స్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ పోస్టులకు అక్టోబర్ 8 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే జూనియర్ అకౌంటెంట్, ఏపీ సైనిక సంక్షేమ శాఖలో జిల్లా సైనిక సంక్షేమాధికారి, అలాగే వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులకు కూడా అక్టోబర్ 9 నుంచి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటి ఖాళీల వివరాలు పరిశీలిస్తే అసిస్టెంట్ ఇంజనీర్స్ 11 ఉన్నాయి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఒకటే ఉంది, జైలు శాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1. ఈ పోస్టులకు అభ్యర్థులు క్వాలిఫికేషన్స్ అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్స్ 3 ఉన్నాయి, అలాగే ప్రత్యేక అవసరాలు ట్రాన్స్జెండర్ విభాగంలో గ్రేడ్ 1 వార్డెన్ 1 పోస్టు, ఏపీ మైన్స్ విభాగంలో రాయల్టీ ఇన్స్పెక్టర్ 1 పోస్టు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ 1 పోస్టు ఖాళీ ఉంది. మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 1 పోస్టు, సీనియర్ అకౌంటెంట్ 4, జూనియర్ అకౌంటెంట్ 8 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఏపీ సైనిక సంక్షేమ శాఖలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి పోస్టులు 7, వెల్ఫేర్ ఆర్గనైజర్స్ పోస్టులు 10 ఖాళీలు ఉన్నాయి. ఇవి కూడా ఆ సంబంధిత క్వాలిఫికేషన్స్ అవి చూసుకుని దాని ప్రకారం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైటు psc.ap.gov.in వెబ్సైట్లో ఈ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని తేదీల్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ ఓటీపీఆర్ లేనటువంటి అభ్యర్థులు ముందుగా ఏపీపీఎస్సీలో 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఈ వివరాలని కూడా ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు మాత్రం ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ సిగ్నేచర్ ఫోటో ఏమైనా మార్చుకోవాలన్నా లేదా ఇంకేమైనా డేటాని ఓటీపీఆర్లో కరెక్షన్ చేసుకోవాలన్నా కూడా ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఇచ్చారు. కాబట్టి గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు తప్పనిసరిగా రన్నింగ్లో ఉన్న ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇస్తే మీకు అలర్ట్ మెసేజ్లు కూడా ఈ ఎగ్జామినేషన్ సంబంధించి వస్తాయి. ఎందుకంటే ఇకపైన రెగ్యులర్గా ఈ ఖాళీని భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మీకు అవకాశాలని కోల్పోకుండా ఉండడం కోసం మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా యాక్టివేషన్లో ఉండే విధంగా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.